బీసీలకే రాజ్యాధికారం అనే నినాదంతో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ బీసీ మహాగర్జన సభను ఏర్పాటు చేశారని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అరిగెల శ్రీనివాసులు అన్నారు. ఈ నెల 22న నిర్వహించిన ఈ బహిరంగ సభకు అరిగెల శ్రీనివాసులు గుంటూరు చుట్టుకుంట సెంటర్ నుంచి సభా ప్రాంగణం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలకే రాజ్యాధికారం అనే నినాదంతో బోడే రామచంద్ర యాదవ్ అనేక పోరాటాలు చేశారన్నారు. ఈ బహిరంగ సభకు 1,00,000 మంది బీసీలు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని అన్నారు. బోడే రామచంద్ర యాదవ్ ఈ భారీ బహిరంగ సభ ద్వారా బీసీలలో అవగాహన కల్పించి రాజ్యాధికారం దిశగా పయనిస్తున్నారని తెలిపారు. నా పేరు శ్రీనివాసులు. భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాము. మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు గుంటూరు నుంచి ఒక 500 మందితో భారీ ర్యాలీ నిర్వహించి సభా ప్రాంగణానికి చేరుకుంటున్నాము. ఈ సభ వచ్చేసి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గ్రౌండ్లో ఏర్పాటు చేశాము. ఈ సభ ఒక ముఖ్య ఉద్దేశం బీసీల ఐక్యత. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలి వస్తున్నారు. బీసీలకే రాజ్యాధికారం అనే నినాదంతో మా జాతీయ అధ్యక్షులు ఎన్నో పోరాటాలు చేశాడు. ఈరోజు ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సభ ఉంటుంది. ఈ సభ ద్వారా ఒక రాజకీయ పార్టీలకి గడగడలాడించేటట్టు ఈ సభ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే 2 కుటుంబాలు మాత్రమే బీసీలను ఓటు బ్యాంకుగా చూసుకొని పరిపాలిస్తున్నారు. ఇక మీ ఆటలు చెల్లవు అనే నినాదంతో బీసీలను ఐక్యత చేసి అవేర్నెస్ తీసుకొని వచ్చి రాజ్యాధికారం దిశగా మా జాతీయ అధ్యక్షులు పయనిస్తున్నారు. ఈ సభ ద్వారా చరిత్రలో కని విని ఎరుగని సభ నిర్వహిస్తున్నాము. ఈ సభ ద్వారా రాజకీయ ప్రకంపనలు మొదలవుతాయి. ఎటువంటి ఆలోచన లేదు. ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్న పార్టీలు బీసీలను అణగదొక్కి రాజ్యాధికారంకి దూరంగా పెట్టారు. ఈ రాజ్యాధికారం దిశగా పయనిస్తున్నాము. బీసీ ఎస్టీ మైనారిటీలందరూ ఏకతాటిపై వచ్చే రోజు ఆసన్నమైంది. మా జాతీయ అధ్యక్షులు పోరాటం ఫలించే రోజు వచ్చింది. రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ఈ పోరాటం కొనసాగిస్తామని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం. నాయకులు, ఈ పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో 22వ తారీఖు జరుగుతున్న భారీ బహిరంగ సభకి వేలాది మందితో గుంటూరు నుంచి ఒక 500 మంది ర్యాలీతో బయలుదేరుతూ ఈ సభను విజయవంతం చేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో ఈ బహిరంగ సభ జరుగుతున్నందువల్ల ఈ రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో బీసీ అందరూ కూడగట్టుకొని బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడగట్టుకొని సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.